బనానాతో ప్యాన్ కేక్స్ తింటే అస్సలు వదిలిపెట్టరు, ఎందుకంటే అంత బాగున్నాయి. సో దాని ప్రాసెస్ని చూసేద్దామా. సో దానికోసం మనం బెల్లం తీసుకొని దాన్ని తురుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో బనానాస్ని అయితే పీసెస్ కింద కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత మనం తురిమిన బెల్లాన్ని అందులో యాడ్ చేసుకుని పాలను కూడా యాడ్ చేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలో గోధుమ పిండి అయితే తీసుకుని మనం మిక్సర్ చేసిన మిశ్రమాన్ని అందులో యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉన్నట్టు అయితే మీకు అనిపిస్తే మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా పేస్ట్ రెడీ అయ్యింది. తర్వాత పెనం తీసుకుని దాని మీద లైట్గా ఆయిల్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే ప్యాన్ కేక్స్ లాగా అయితే వేసుకోవాలి. మేము ఆయిల్ వేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఆయిల్ వేయకుండా వేసినవైతే చాలా బాగా వచ్చినాయి. సో నాన్ స్టిక్ పెనం మీద ఆయిల్ లేకుండా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత వేరే సింబల్స్ ట్రై చేద్దామని హార్ట్ సింబల్ వేస్తే రాలేదు, మళ్ళీ ట్రై చేసాము, అప్పుడైతే బాగా వచ్చింది. ఇది ఇంత బాగా వచ్చిన తర్వాత ఇంకోసారి కూడా వేయాలి కదా అని చెప్పి ఇంకోటి అయితే సేమ్ అలాగే వేసాం, అది కూడా చాలా బాగా వచ్చింది. పిండిని అసలు వేస్ట్ చేయకుండా మిగిలిన దాంతో కూడా చిన్న ప్యాన్ కేక్ వస్తే దాన్ని కూడా వేసేసాం అనమాట. ఎందుకంటే టేస్ట్ అంత బాగున్నాయి కాబట్టి మళ్ళీ వేసుకుని తినాలనిపించి మొత్తం అన్నీ వేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.